అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది? జాబ్ లేదు, సంపాదన లేదు, ఇంట్లో అందరూ తిడుతూ ఉంటారు. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ప్రొడక్టివ్ ఇన్ మై లైఫ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి? అరే తాగుదామారా? అరే ఏం కాదా రా. ఎన్ని చూడలే, పార్కి పోదాం మంచిగా. అరే ఏజ్ అడుగుతారు కదరా. అరే ఎన్ని చూలేరా, ఆధార్ కార్డులు పంపించండి, ఎడిట్ చేసి పంపించేసా. అటు ఉండిగా ఇంకేంది? ఏ బాబు దిలీప్, ఏమైందా? 4వ టేబుల్ ఆర్డర్ చూడు, ఖాళీగా ఉన్నది. ఈ పిల్లగాడు, అరే నువ్వు మన నారాయణ కొడుకు కదా? ఎవరు నారాయణ? ఎవరికి నారాయణ? అరే నువ్వు నారాయణ కొడుకువే కదా? మీ ఇంటికి వస్తుంటా పోతుంటా, మీ ఇంట్లో ఫోటోలు ఇట్లా చూస్తాను నిన్ను. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ మా అయ్యాక చెప్పకండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్. సరే ఇగో, ఏదేమైనా కూడా లొల్లి కాకుండా చూసుకోరి, నిమ్మలంగా దాగి వెళ్ళిపోరి, అర్థమైందా? మళ్ళీ తర్వాత నాకు ప్రాబ్లం రానియకు, పోయిగా. ఇంకే భయపడాల బొంగు. చూసినావా, మొత్తం సెట్ చేసిన, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లే, అర్థమవుతుందా? ఆగుర్రి. సార్ ఆర్డర్ సార్. 3 ఏ బియ్యాలు బీర్లు కావాలి సార్? చల్లవి. నీ అమ్మ ఏడు దొరికిన సొంతరా నాయన. మనం స్ట్రాంగ్ కదా మామ, దీని స్ట్రాంగ్ బియర్. ఓకే సార్. Cheers. మామ బార్ మందే, కష్టపడి సెట్ చేసిన, కొంచెం కూడా లొల్లి కావద్దు, ఇప్పుడే చెప్తున్నా, కొంచెం కూడా. మా ఎవరు తెలుసా నీకు? ఎవర్రా? ఏడునరా? ఇంట్లోన్నా. జల్దీ మన బార్కి వచ్చారా? ఏ లేరా, మా డాడీకి అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు రాలేను నేను. ఏంలే, అంతా నాదే బిల్లు వచ్చాయి. డాడీ అన్నావు, అర్జెంట్ అన్నావు. బిల్లు నీదన్నా? మామా నేను డిప్రెషన్లో ఉన్నా మామా. అరే ఒక్క నిమిషం ఆగు మామ. భయా, ఒక రెడ్ లేబుల్ ఆఫ్ తందూరి చికెన్, మసాలా పాపడ్, కింగ్స్ డబ్బా ఒకటి, కొంచెం తొందరగా. నువ్వు చెప్పు మావా. సరిపోయిందా మామా? ఇప్పటికీ చాలే మావా. అవును ఏదో అంటున్నావు, చెప్పు.
ఎక్కేసింది మామ, ఇదిగో పర్సు, బిల్లు కట్టేసి. ఏమో శాంతి, ఒక ఆమ్లెటే కదా. ఏం సుబ్బారావు గారు? కొంచెం. అరే పర్లేదు సార్, తీసుకోండి. అరే కొంచెం అని తీసుకో. ఇక్కడ తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం క్యాండిడేట్ మంచి లేడు కదా అండి? లేడు. మన హోమ్ మినిస్టర్ని సీఎం చేస్తే కొంచెం బాగుంటుంది. అదే పొల్యూషన్ బాగా పెరిగింది, ట్రాఫిక్ కూడా ఎక్కువైపోయింది. ఓ సిగరెట్ ఉంది సార్? ఇవాళ రేపు యువత బాగా చెడిపోతుంది సార్. నీకెందుకురా? అబ్బాయిలు అనుకుంటే అమ్మాయిలు బే మరీను ఇంతింత బట్టలు వేసుకుని తిరుగుతున్నారు తెలుసా? నువ్వు చూడు పంది పిల్లలు ఎలాగొచ్చు. మన యూత్లో మనం ఎలా ఉండేవాళ్ళం సార్? ఎంతో పద్ధతి. అది నువ్వు అప్పుడు పందే ఇప్పుడు పందే. ఏదో వారానికి ఒకసారి షకిల సినిమాకి వెళ్ళేవాళ్ళం. శరం తప్పిన బాడుకో. మీ అమ్మాయిని ఇంజనీర్ చేశారు కదా సార్, మా అమ్మాయిని డాక్టర్ చేస్తా అంటే డాన్సర్ అవుతా అంటుంది. ఖాళీ కొట్టి ఇట్లా కూర్చోబెట్టారు సార్, ఏముంది? ఇప్పుడు అసలు బుర్ర పని చేస్తుందా నీకు? కానీ ప్యాషన్ ఎంకరేజ్ చేయాలి సార్ మనం. నీ ప్యాషన్ మాత్రం తిండేగా. ఏమో పద్మా, ఆమ్లెట్ ఏది? ఊరు నీ ఎంకమ్మ ఆకలి ఎత్తే నన్నే కోసుకునేటట్టున్నావు కదరా. ఈ మద్య నిషేధ పోరాటాలు తీసుకురావాలి సార్. ఏనే అప్పుడు కానీ తాగబోతున్న కొడుకులు మారరు. గుండెనూరులో ఇప్పుడే బాటలు ఎత్తావు కదరా. ఆ నవ్వేంద్ర సీమ పంది. సంకలే చెప్తావేంటారా ఆయన? ఏయ్, సిట్టింగ్ అయ్యే వరకు నో కాల్స్, నో చాటింగ్. నీది. మంద అయిపోతే తీసుకురావడం, స్టఫ్ దొబ్బి తినడం, మేమందరం పడిపోతే లిఫ్ట్ ఇవ్వడం. ఇది నీ పని. సరేరా. మందేంద్ర టేస్ట్ భలే ఉందా? ఇది మందు వల్ల కాదు మామ, వాటర్ వల్ల. ఇది వెడలని కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. ఆల్కలైన్ వాటర్. నార్మల్ మినరల్ వాటర్ కంటే ఇందులో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఏంది మావా, మనకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వదు. మనం కూడా ఎదురు తిరగాలి మామ. ఇంకెన్నాళ్ళు ఈ అరాచకం? పోరాడదాం మనం కూడా. పోరాడితే పోయేదేముంది? ఈ ఎదవ బానిస సంఖ్యలు తప్ప. నాకు ఒక ఐడియా మావా. మనమే ఒక గవర్నమెంట్ పెడితే వై నాట్ గెట్ ఇంటు పాలిటిక్స్? యూత్స్ ఆర్ ద సర్కంఫరెన్సెస్ ఆఫ్ దేశం మావా. ఏమంటావు? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మా వీడ. చెప్పంగారం. నో ఫోన్స్, నో కాల్స్, నో మెసేజెస్ అన్నావు కదా. అంటే
అరే నిన్న ఒకటి అడగాలరా. చెప్పు మామ. నువ్వెప్పుడు ఫీల్ అవ్వరా? నువ్వు తాగవో పేకవో నీతో అన్ని పనులు చేయించుకుంటాము. ఓ డ్రైవర్లా వారుస్తున్నావు నిన్ను. ఎప్పుడు నువ్వు ఎంజాయ్ చేసేది ఇంకా? అయినా ప్రతిసారి మేం తాగేటప్పుడే వస్తావారా? ఎలా రా? అరే మీకు 5 ఏళ్ళ ముందు ఈ తాగుడు అలవాటు ఉండేనారా? లేదు కదా. మీరు బతికేలేదా, ఎంజాయ్మెంట్ చేయలేదా? నాకు ఇంకా అలవాటు కాలేదు అంతే. ఇంకా మీతో పాటు కూర్చోవడమా? మీరు తాగినాక చేసే ఆ రచ్చ, ఆ వైబేరా నాకు ఎంజాయ్మెంట్. మీకోసం వెయిటర్ని అవుతా, క్లీనర్ని అవుతా, డ్రైవర్ని కూడా అవుతా. మీకు ఈ తాగడమే ఆనందం అయితే నాకు మీతో పాటు ఇవన్నీ చేయడం ఆనందం రా. మిమ్మల్ని తాగమని ఎంకరేజ్ చేయట్లేదు. వీలైతే మానేయండి, లేదా నాలాగా ఒక తాగనోడిని వెంట పెట్టుకోండి. జాగ్రత్తగా చూసుకుంటాడు.